మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వంలో అంటే ఘాట్ రోడ్డు క్వాలిటీ ప్రమాణాలతో పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన లేదు. ఎమ్మెల్యేనే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి డబ్బులు ఎట్ట మిగులుతాయా అనే ఆలోచన తప్ప. ఇప్పుడు ఘాట్ రోడ్డు చేసేటప్పుడు రాళ్ళు తొలగించాల్సి వస్తుంది. ఆ రాళ్ళని అంటే ఇక్కడ అడ్డం లేకుండా ఎక్కడో తరలించాల్సిన అవసరం ఉంది. అలా అయితే ఎక్కువ ఖర్చు అవుద్దని ఖర్చు తగ్గించుకోవడం కోసం అక్కడ పైన రోడ్డు చేసేటప్పుడు అక్కడ వచ్చినటువంటి రాళ్ళని మొత్తం ఇటు దోసేశారు. ఇది తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంటే తర్వాత పరిణామాలు ఏంటి? అక్కడ తోసేసినటువంటి రాళ్ళు ఇది చూడండి మొత్తం ఇట్లా ఉన్నాయి. ఇది ఏమైంది? వర్షం పడ్డప్పుడు ఆ రాయి అది చూడండి ఎక్కడి దాకా పడ్డాయో, ఎంత రాళ్ళు అంత రాళ్ళు వెళ్ళి అక్కడ పడ్డాయి వర్షాలు వచ్చినప్పుడు. అలాగే ఆ అంకమ్మ తల్లి గుడి మీద రాళ్ళు పడ్డాయి, డ్యామేజ్ అయింది. మనుషుల మీద పడితే పరిస్థితి ఏంటి? వాహనాల మీద పడితే పరిస్థితి ఏంటి? అంటే ఏదో ఖర్చు ఆదా చేసుకుందామని చెప్పేసి ఇంజనీర్లు చెప్పిన మాటలు వినకుండా ఇష్టారాజ్యంగా ఈ విధంగా అంటే రాళ్ళు తవ్వి పక్కన తోసేస్తే అవి వచ్చి కింద పడ్డా ఇబ్బంది లేదా? ప్రజల మీద పడ్డా వాహనాలు దెబ్బతిన్నా, గుళ్ళు దెబ్బతిన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఫ్యూచర్ ఏంటనేది ఆలోచించకుండా చేస్తే ఎట్లా? ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు దీన్ని సరిచేయడానికి 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుద్ది. ఆ ప్రొక్లైన్ అక్కడికి వెళ్ళేది ఎట్లా? ఈ రాళ్ళని తొలగించేది ఎట్లా? ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు అదే రోజు తవ్వినట్టు ఆ రాళ్ళన్నీ కూడా అడ్డం లేకుండా ఏదైనా వెహికల్స్లో వేరే చోటికి తరలించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇక్కడ సరిగా రిటైనింగ్ వార్లు కట్టలేదు, డ్రైన్స్ ఏర్పాటు చేయలేదు. డ్రైన్స్ ఏర్పాటు చేయనందువల్ల ఇప్పుడు వర్షాలు వస్తే ఆ నీళ్ళన్నీ రోడ్డు కొట్టేస్తూ ఉంది. ఆ రాళ్ళు ఎక్కడ పడ్డాయండి? రోడ్డు మీద వెళ్ళి పడుతున్నాయి. రేపు వర్షం వస్తే ఇవన్నీ జారి పడితే రోడ్ల మీద పడ్డా, ప్రజల మీద పడ్డా, వాహనాల మీద పడ్డా ఎంత ప్రమాదం. ఖర్చు తగ్గించుకుందాం, ఆదాయం పెంచుకుందాం అని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తినందువలన ఇలాంటి అపశృతులు జరిగినాయి. చేతులు దులుపుకుందామంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వీటన్నిటినీ మళ్ళీ భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇలా వదిలేయకుండా మళ్ళీ దీన్ని ఇంజనీర్లను పిలిచి, స్పెషల్ ఇంజనీర్లు పిలిపించి దీన్ని ఎలా సరిచేయాలో అనేది ఖచ్చితంగా మాట్లాడి దాన్ని ఆ వర్క్ని టేకప్ చేస్తాం. ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మొత్తం కూడా రిటైనింగ్ వాల్స్ కడతాము. అలాగే వర్షం పడ్డప్పుడు నీళ్లు పోవడానికి డ్రైన్స్ సదుపాయం కల్పిస్తాం. అప్పుడు రోడ్లు పాడైపోకుండా ఉంటుంది. రేపు తార్ రోడ్డు వేసినా పాడైపోద్ది. ఈ విధంగా ఉంటే ఇక్కడ సీసీ డ్రైన్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం తక్కువ ఖర్చుతో కచ్చా డ్రైన్స్ ఏర్పాటు చేసినా కానీ ఈరోజు ఈ రోడ్డు అన్ని పాడైపోయాయి కాదు. అది ఆ పైన చూడండి రాళ్ళు వర్షం పడితే అవి కదిలి వచ్చి మళ్ళీ ఇక్కడ పైన పడే పరిస్థితి ఉంది. ఆ రాళ్ళు అక్కడ పెట్టడం ఏంటి? ఏదైనా పని చేసేటప్పుడు అక్కడ అడ్డంకిగా అక్కడ భవిష్యత్తులో మనకు అడ్డం ఉంటుంది, ఇబ్బంది అవుతుందంటే అవి తొలగించి ఎక్కడికో పంపించేసేయాలి. అవి అక్కడ ఉంటే పైన పడితే రోడ్డు దెబ్బతింటుంది, వాహనాలు ప్రజల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఉంచకూడదు కదా. అట్లా ఉంచబట్టే కదా ఈ రాళ్ళన్నీ వచ్చి ఇక్కడ పడింది. చూడండి ఈ స్టోను, ఎంత పెద్ద స్టోను అక్కడ పైనుండి వచ్చి పడింది స్టోను. సో ఈ రాళ్ళన్నీ కూడా పైన వర్షం పడ్డప్పుడల్లా పడుతుంటాయి. అదే ఆ రాళ్ళు అక్కడ పడేయకుండా ఎప్పటికప్పుడు తీసినట్టు రోడ్డు చేసేటప్పుడు తీసినట్టు కిందకి తరలిస్తే ఈ ప్రమాదాలు జరగవు కదా. ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ అవతారాలు, ఇంజనీర్ అవతారాలు ఎత్తితే ఇలాంటి నష్టాలు జరుగుతాయి. ఘాట్ రోడ్లో కూడా సంపాదించుకోవాలి అవినీతితో అంటే ఇట్లా తయారైపోద్ది పరిస్థితి. పూర్తి చేస్తాం. అట్లాగే స్లోపింగ్లు చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మీరు అలా చూసినట్లయితే ఆ స్లోపింగ్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. సో ఈ రాళ్ళు చూడండి పైనుండి వచ్చి ఎట్లా పడ్డాయో, ఇక్కడ పైనుండి వచ్చి ఈ రాళ్ళు ఎట్లా పడ్డాయో రేపు ఈ రాళ్ళన్నీ కింద పడతాయి. ఆ స్లోపింగ్ ఇంజనీర్లు చెప్పినట్టు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో దాని ప్రకారం చేయలే. దాని ప్రకారం ఇంకా స్లోప్ చాలా తగ్గించాలి, హైట్ తగ్గించాలి. అలా తగ్గించకుండా అడ్డదిడ్డంగా చేసుకొని పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీర్ సలహా మళ్ళీ మాస్టర్ ప్లాన్ మళ్ళీ తయారు చేపించి మళ్ళీ ఎక్కడెక్కడ హైట్స్ ఉన్నాయో మొత్తం తగ్గించాలి. ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవడానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లెవెల్ బాగా ఎక్కువ ఉన్న దానికి స్లోపింగ్ బాగా ఎక్కువ ఉన్న కాడల్లా వాహనాలు పోవడానికి ఆర్టీసీ బస్సులు ఇలాంటి వాహనాలు పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి డీప్ హైట్స్ ఉన్నాయి, పెద్ద హైట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గించాలి. సో ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి సమయం పడుతుంది. ఇంకా హైట్స్ కూడా తవ్వి లెవెల్ చేయాల్సినటువంటి స్లోప్ తగ్గించాల్సినవి చాలా చోట్ల ఉన్నాయి. పైన 2 కొండల మధ్య డీప్ కట్ దగ్గర కూడా ఇప్పుడు రాళ్ళు అడ్డంబడి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. 2 కొండల మధ్య కూడా
అక్కడ ఇంకా చాలా హైట్ తగ్గించాలి, డీప్ కట్ చేయాలి, ఇవన్నీ చేయాలి, రిటైన్ వాల్ కట్టాలి, డ్రైన్లు సీసీ డ్రైన్లు కట్టాలి, తార్ రోడ్ వేయాలి. ఇవన్నీ చేస్తేనే పరిపూర్ణంగా ఉంటుంది. అంటే ఘాట్ రోడ్లో ఇప్పటిదాకా అయింది ఒక 35% కూడా కాలేదు. ఇంకా చేయాల్సిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్డు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అధికారులు కోరాము. కలెక్టర్ తోటి అలాగే రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడాము. చంద్రబాబు నాయుడు గారు ఘాట్ రోడ్డుకి ఎంత ఖర్చు అయినా పూర్తి చేయమని వారు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎంత ఖర్చు అయినా రాజీ లేకుండా ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, బీటీ రోడ్ వేస్తాం, రిటైనింగ్ వాల్ కడతాం, సీసీ డ్రైన్స్ కడతాం. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.